ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో మనం సభాపర్వంలో 3వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యాంశం ఏంటంటే మయుడు మయసభని ఎలా నిర్మించాడు అనేటువంటి విషయం అంతా కూడా ప్రస్తావించడం జరిగింది. హిమాలయాలకు వెళ్ళి అక్కడ అత్యద్భుతమైనటువంటి ఈ మైనాక పర్వత ప్రాంతంలో బిందు సరోవర తీరంలో పూర్వం దానవులు చేసినటువంటి యజ్ఞాలు, అనేక మంది చేసినటువంటి దేవతలు తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశంలో నిక్షిప్తమైనటువంటి నిధినంతా కూడా తీసుకొచ్చాడు మయుడు. ఆ తెచ్చినటువంటి నిధితో ఇక్కడ ఖాండవ ప్రశ్నంలో అత్యద్భుతమైనటువంటి సభని నిర్మించి ఇస్తున్నాడు మయుడు. ఆ సభా వివరాలన్నీ కూడా ఈ రోజు చెప్పుకోబోయేటువంటి 20 శ్లోకాలలో వర్ణించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సభా నిర్మాణం కోసం సామగ్రి తీసుకొచ్చి దాంతో మయుడు అత్యద్భుతమైనటువంటి ఆ సభని ఎలా నిర్మించాడు అనేది మనం చూద్దాం. నిన్నటి ప్రవచనంలో మనం 19 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక మంది కింకరులతో పాటుగా తాను అన్వేషించినటువంటి నిధిని తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ కింకరై సహ రక్షోభిః యదరక్షన్ మహద్ధనం తదగృహ్ణన్ మయస్తత్ర గత్వా సర్వం మహాసురః. మహాసురుడైనటువంటి మయుడు మయః తత్ అగృహ్ణత్ అంటే మొత్తం స్వీకరించడం, మొత్తం అంతా సేకరించేశాడు అక్కడ ఉన్నటువంటిదంతా కూడా. తత్ర గత్వా సర్వం అన్నారు. తత్ర గత్వా సర్వం అంటే ఎక్కడికి వెళ్ళి, నిన్న చెప్పినటువంటి ఆ బిందు సరోవర తీరంలో పరమేశ్వరుడు ఉండేటువంటి క్షేత్రం ఆ హిమాలయ ప్రాంతంలో. అంతేకాకుండా వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే కింకరై సహ రక్షోభిః యదరక్ష మహద్ధనం. ఆ మహద్ధనాన్ని ఎవరైతే రక్షిస్తూ ఉన్నారో అటువంటి రక్షించేటువంటి కింకరులతో పాటుగా వచ్చేశాడు. దానవులు ఎంతో మంది రక్షిస్తున్నారు, కొన్ని వేల మంది దానవులు ఆ ధనాన్ని రక్షిస్తున్నారు. ఆ రక్షిస్తున్నటువంటి దానవులతో పాటుగా ఆ కింకరులను కూడా తీసుకుని వాటినన్నిటినీ తీసుకుని వస్తున్నాడు ఇక్కడ మయుడు. తదాహృత్య చ తాం చక్రే సోసురో ప్రతిమాం సభాం. సహా అసుర. సో అసుర అనే పదానికి అర్థం సహా అసుర. ఆ అసురుడు ఏం చేశాడంటే తద్ ఆహృత తాం చక్రే. ఆ ఆహృత అంటే సేకరించబడినటువంటి ఆ ధనం నుండి
అప్రతిమాం సభాం చక్రే. ఈ చక్రే అనే క్రియాపదం చివరికి పెట్టుకుంటే అప్రతిమాం అంటే సాటి లేనటువంటి, దీనితో ఉపమానం చెప్పలేనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సభని నిర్మించాట ఆ తీసుకొచ్చినటువంటి ధనాగారం. విసృతాం త్రిషు లోకేషు దివ్యాం మణిమయీం మణిమయీం శుభాం. మొత్తం ముల్లోకాలలో సుప్రసిద్ధమైనటువంటి దివ్యమైనటువంటి మణిమయమైనటువంటి సభని నిర్మించాట. త్రిషు లోకేషు విస్తృతాం, మూడు లోకాలలో కూడా సుప్రసిద్ధిగాంచినటువంటి అత్యద్భుతమైన దివ్యమైనటువంటి మణిమయ స్తంభాలతో పూరించబడినటువంటి సభ. ముందు రాగానే తాను విశేషంగా తీసుకొచ్చినటువంటి 1,00,000 గదలతో సమానమైనటువంటి గదని భీముడికి ఇచ్చాడు. గదాం చ భీమసేనాయ ప్రవరాం ప్రదదౌ తదా దేవదత్తం చార్జునాయ శంఖ ప్రవరముత్తమం. శంఖ ప్రవరం, శంఖములలో ఉత్తమమైనటువంటి శంఖానికి శంఖ ప్రవరం అని పిలుస్తాం. ఉత్తమమైనటువంటిది, శంఖాలలో శంఖరాజమైనటువంటిది అట్లాంటి దేవదత్తం అనేటువంటి ఆ దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడికి ఇచ్చాడు. 1,00,000 గదలతో సమానమైనటువంటి బరువైనటువంటి చక్కగా అలంకరించబడినటువంటి గదని తీసుకొచ్చి భీమసేనుడికి ఇచ్చాడు. భీమసేనాయ ప్రవరాం ప్రదదౌ. ప్రవరాం అంటే శ్రేష్ఠుడైన బలవత్తరమైనటువంటి ఆ భీమసేనుడికి ఈ గదని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. ప్రవరాం గద, శ్రేష్టమైనటువంటి గదని ఇచ్చాడు, ఇవ్వటం కూడా. యస్య శంఖస్య నాదేన భూతాని ప్రచకంపిరే. ఏ శంఖనాదంతో అయితే భూతాలన్నీ కూడా కంపించిపోతాయో, వణికిపోతాయో అట్లాంటి శంఖాన్ని, దేవదత్తాన్ని అర్జునుడికి ఇచ్చాడు. సకాలం కంచిదాస్వస్య విశ్వకర్మ విచింత్య చ. ముందుగా ధనస్సు కాదు, ఈ గదని అలాగే శంఖాన్ని వీళ్ళిద్దరికీ ఇచ్చి కొంచెం కాలం, కంచత్కాలం ఆస్వస్య, కొంతకాలం మళ్ళీ తాను అనుకున్నటువంటి సభా నిర్మాణాన్ని ఆలోచించుకుంటూ విశ్వకర్మ విచింత్య. విచింత్య అంటే చింతించి ఆలోచించేసుకుంటూ. ఎవరయ్యా అంటే విశ్వకర్మ. దానవులలో విశ్వకర్మ అయిన వాడు అంటే మయుడు. విశ్వకర్మ అంటే అది దేవశిల్పి అయినటువంటి వాడు విశ్వకర్మ. కానీ ఇక్కడ విశ్వకర్మ అనే పదానికి అర్థం అంటే దేవతల్లో విశ్వకర్మ అంటే ఆయన చెప్పుకోవాలి, దానవుల్లో విశ్వకర్మ అంటే మయుడిని చెప్పుకోవాలి, అలాగే మానవుల విశ్వకర్మ అంటే ఇంకొకళ్ళు చెప్పుకోవాలి. అట్లా సకాలం కంచిదాస్వస్య విశ్వకర్మ విచింత్య చ. దానవ శిల్పి అయినటువంటి మయుడు కొంతకాలం అక్కడే ఉండి ఈ ధనాగారంతో ఏది ఎలా సమకూరుతుంది అంతా ప్రణాళిక వేసుకున్నాడు. ఆ తర్వాత సభాం ప్రచక్రమే కర్తుం పాండవానాం మహాత్మనాం అభిప్రాయేణ పార్థానాం కృష్ణస్య చ మహాత్మనః. శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ అనుసారంగా, అర్జునుడి యొక్క అభిప్రాయం అనుసారంగా మహానుభావులైనటువంటి పాండవులకి కావలసినటువంటి సభని నిర్మించడం ప్రచక్రమే ప్రారంభించాడు. ఆ పనులు ప్రారంభించాడు. ఎట్లా అంటే మామూలుగానే ఈ శ్లోకం కూడా అంతకు ముందు అధ్యాయంలో చెప్పినటువంటిది. సర్వర్తు గుణ సంపన్నాం దివ్య రూపామలంకృతాం తర్పయిత్వా ద్విజశ్రేష్ఠాన్ పాయసేన సహస్రశః. సర్వ ఋతుగుణ సంపన్న అంటే ఋతువులు, మాసములు, తిథులు, గ్రహ నక్షత్రాలన్నీ కూడా బాగున్నటువంటి దివ్యమైనటువంటి నక్షత్రం రోజున, దివ్యమైన ముహూర్తంలో దివ్య రూపామలంకృతాం, చక్కగా అలంకరించబడినటువంటి వాడే బ్రాహ్మణులందరికీ కూడా ఇవ్వవలసినటువంటి పదార్థాలు, దానాలు మొదలైనటువంటివన్నీ చేసి తర్పయత్వ అంటే సంతోష పెట్టి అన్నది. తర్పయత్వా ద్విజశ్రేష్ఠాన్, బ్రాహ్మణ శ్రేష్ఠులు వేద పారంగతుల్ని చక్కగా వారికి కావలసినట్టుగా సంతోషపెట్టి పాయసేన సహస్రశః, వేలాది మందికి అన్నదానం సంతర్పణ చేసి, పాయసాన్నంతో సంతర్పణ చేసి, ఆ తర్వాత సభాచ సా మహారాజ శాతకుంభమయద్రుమా దశకిష్కుం సహస్రాణి సమంతాత్ ఆయతాభవత్. సమంతాత్ ఆయతాత్, సమంతాత్ అంటే చుట్టూత 10,000 అడుగులు ఎటు చూసినా కూడా. దశకిష్కు సహస్రాణి, సహస్రం 1000, దశకిష్కు అంటే 10,000 అడుగుల దూరంలో ఎటు చూసినా కూడా 10,000 అడుగులు వచ్చేట్టుగా అత్యద్భుతమైనటువంటి ప్రదేశాన్ని కొలుచుకుని దాంట్లో శాతకుంభమయద్రుమ, బంగారము
అలాగే శంకుస్థాపన మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏర్పాట్లు చేసి ఆ తర్వాత యథా యథార్కస్య సోమస్య చ యథా సభ, అగ్నిదేవుడి యొక్క ప్రకాశంతో కూడుకున్నటువంటిది, అలాగే అర్కస్య సూర్య ప్రకాశంతో కూడుకున్నటువంటిది, సోమస్య చ యథా సభ, సోముడు అంటే చంద్రుడు, అగ్నిదేవుడు సూర్యుడు అలాగే చంద్రుడు అంటే ఆ, సూర్య సూర్య సోమ అగ్ని దేవతల యొక్క తేజస్సులు ఎలా ఉంటాయో అటువంటి దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి సభ అని ఒక అర్థం. ఇంకోటి సోముడి సభ, అర్కుని సభ, అగ్నిదేవుని యొక్క సభలని మించిపోయేటువంటి సభ, అంటే దేవసభల్ని కూడా మించిపోయేటువంటి సభని ఏర్పాటు చేయడం మొదలుపెట్టాడు. యథా ఏ విధంగా అయితే వహ్నే అగ్నిదేవుడు, యథా అర్కస్య సూర్య భగవానుడికి, అలాగే సోమస్య చ యథా సభ, ఈ ముగ్గురి సభల్ని మించిపోయేటువంటి సభ, దేవలోకంలో అలాంటి సభలు ఇంకోటి లేవా అన్నట్టుగా. అంతేకాకుండా ఈయన తలపెట్టేటువంటి సభ కూడా ఈ ముగ్గురి యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అంతటి ప్రకాశవంతమైనటువంటి సభని భ్రాజమాన అన్నాడు. అందుకే ఇక్కడ భ్రాజమాన అంటే ప్రకాశవంతంగా ఉండేది. అట్లా సూర్యుడు ఉన్నాడా, లోపలే సూర్యుడు ఉన్నాడా అని అన్నట్టుగా ఉంటుంది. భ్రాజమానా తథాత్యర్థం దధార పరమం వపు, దధార పరమం వపు, చక్కగా శుభ్రమైనటువంటి శరీరంతో ఇక అటువంటి సభను నిర్మించడానికి సంకల్పించుకుని పరుడు ప్రారంభించాడు. అభిజ్ఞతీవ ప్రభయా ప్రభామర్కస్య భాస్వరాం, భ్రాజమాన తథాత్యర్థం, అట్లాంటి ప్రకాశవంతమైన సభని నిర్మింపచేయడం కోసం అని చెప్పేసి అభిజ్ఞతీవ ప్రభయ, అత్యద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటి అనేకమైనటువంటి మణుల్ని సేకరించుకొని, ప్రభామర్కస్య భాస్వరాం, సూర్యకాంతితో వెలుగొందేటువంటి సూర్యకాంత మణులు, చంద్రకాంత మణులు, అట్లాంటి ప్రభావవంతమైనటువంటి మణులతో పొదిగినటువంటి సభని తాను ఆలోచన చేసుకుని, ప్రభభౌ జ్వలమానేవ దివ్యాదివ్యేన వర్చస, వాటి యొక్క తేజస్సుతో వర్చస్సుతో దివ్యమైనటువంటి జ్వలమానేవ, జ్వలమాన ప్లస్ ఇవ, అగ్ని మండుతూ ఉంటే ఎట్లా ప్రకాశవంతంగా ఉంటాయి అట్లాంటి అత్యద్భుతమైనటువంటి కాంతి కలిగినటువంటి వాటితో, నవమేఘ ప్రతీకాశ దివమాకృత్య విష్ఠిత, నవమేఘము అంటే కొత్తగా వచ్చినటువంటి మేఘాలు. కొత్తగా మేఘాలు ఎప్పుడు వస్తాయంటే వర్షం కురిపించడానికి వచ్చినటువంటి జలధారలు అలా తీసుకుని వస్తాయి కొత్త మేఘాలు. అట్లాంటివి తెల్లగా ఉంటాయి నల్ల మేఘాలు. పాత మేఘాలు అయితే నల్లగా ఉంటాయి, నీరు కురిపించేస్తాయి, నల్లగా ఉంటాయి, వెళ్ళిపోతాయి. కొత్తగా వచ్చిన మేఘాలు తెల్లగా స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటాయి. దివం ఆకృత్య, దివము అంటే పైన స్వర్గలోకం, ఆకాశాన్ని ఆవహించి ఉన్నటువంటి చక్కటిగా వచ్చినటువంటి విస్తారమైన కొత్తటి తెల్లనైనటువంటి మేఘాలు ఎలా అయితే ఆవరించి ఉంటాయో, అగ్ని దేదీప్యమానంగా ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో, సూర్యుని యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అట్లాంటి తేజస్సు కలిగినటువంటి అనేకమైనటువంటి నిధులు సమకూర్చుకొని వాటితో ఇక సభాభవనాన్ని ప్రారంభిస్తూ, ఆయత విపులారమ్య విపాప్మా విగత క్రమ, ఉత్తమ ద్రవ్య సంపన్న రత్న ప్రాకార తోరణ, బహుచిత్ర బహుధన సుకృత విశ్వకర్మ చేత, సుకృత విశ్వకర్మణ, చక్కగా కృతం అంటే చేయబడినది, సుకృత చక్కగా చేయబడింది. ఆయత విపులారమ్య, ఆ తాను కొలిచినటువంటి 10,000 అడుగులు ఏదైతే ఉందో ఆయత విపులమైనటువంటి రమ్యమైనటువంటి ప్రదేశం అంతా కూడా ఎక్కడ ఏ దోషాలు లేకుండా, విపాప్మ విగత క్లమ, ఎటువంటి దోషాలు గ్రహ దోషాలు అవేమీ లేకుండా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని చదువు చేసి చక్కగా ఉత్తమమైనటువంటి తాను తెచ్చినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యం సంపన్నమైనటువంటి ద్రవ్య రాశులతో రత్న రాశులతో, రత్న ప్రాకార తోరణ, ప్రాకారాలు తోరణాలు ఇవన్నీ కూడా రత్నాలతో నిర్మించడానికి, బహుచిత్రంగా అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి ఆకృతులతో, ఇలా నిర్మిస్తారు కదా అని చెప్పి అనుకుంటాం. ఉన్నటువంటి స్థలంలో జనరల్ గా మనం ఇంటి ప్లాన్ చేస్తే దాదాపు కొన్ని గజాల్లో మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ గజాల్లో ఇల్లు ఎంత వస్తుందో మనకి సుమారుగా అంచనా ఉంటుంది. ఈ గది ఇటు కాకపోతే ఈ పక్కన, ఈ బాత్రూమ్ ఇటు కాకపోతే అటు, ఈ పూజ గది ఇటు కాకపోతే ఇటు, ఇవన్నీ ఒక ఐడియా వచ్చేస్తాయి. కానీ చూసే వాళ్ళకి అంతు చిక్కనటువంటి విధంగా బహుచిత్రంగా తీర్చగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఇదిగో ఇట్లాంటి మయుడు విశ్వకర్మ లాంటివి. బహుచిత్ర బహుధన, అంతేకాకుండా అత్యద్భుతమైనటువంటి ధనాన్నంతా కూడా దాంట్లో నిక్షిప్తం చేశాడు ఆ సభలో.
ఎక్కడ ఎటువైపు నుంచి చూసినా కూడా ధనాగారాలు మొదలైనటువంటివన్నీ కూడా అందుబాటులో ఉండేట్టుగా పెట్టాడు. అంత సంపద తెచ్చాడు. అటువంటి నిధులన్నీ కూడా దాంట్లో నిక్షిప్తం చేయడానికి సిద్ధంగా అటువంటి ప్రణాళిక వేశాడు. సభలో ఎక్కడ చూసాం బహుచిత్ర బహుధన సుకృత విశ్వకర్మణ, అట్లాంటి విశ్వకర్మ అత్యద్భుతమైనటువంటి మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. సుకృత నదాశార్హి సుధర్మా వా బ్రహ్మణో వాధతాదృశి సభారూపేణ సంపన్నా యాం చక్రే మతిమాన్ మయః. మతిమాన్ మయః, బుద్ధిమంతుడైనటువంటి మయుడు. మతిమాన్ మయః అంటే అంటే అత్యద్భుతమైనటువంటి ఆలోచన గాని, ఇట్లాంటి సభా నిర్మాణాలలో ఆరితేరినటువంటి ఆర్కిటెక్చర్, ఇట్లాంటి వాళ్ళలో ఈ శిల్పశాస్త్రం అంతా క్షుణ్ణంగా తెలిసినటువంటి ఈ మయుడు సభా రూపేణ, ఈ సభ అనేటువంటి పేరుతో అత్యద్భుతమైనటువంటి ఏ సభనైతే చేశాడో యాం చక్రే, చక్రే అంటే చేయడం, ఏ సభనైతే నిర్మించాడో ఆ సభ దాశార్హి. దాశార్హి అంటే యదువంశరాజు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సభని కూడా మించిపోయినటువంటి సభ. దాశార్హి సభ అన్న, దాశార్హి అంటే దశార్ణ రాజు అయినటువంటి ద్వాపర, అలాగే మధుర దేశాన్ని పరిపాలించేటువంటి వారు. యాదవ వంశం ఎవరైతే ఉంటుందో ఆ యాదవ వంశంలో వీరులకు ఉన్నటువంటి సభ కూడా ఇదే, దీంతో పోలిక లేదు. అలాగే సుధర్మావా బ్రహ్మణు, బ్రహ్మసభ గాని సుధర్మ, దేవతల యొక్క సభ సుధర్మ అంటారు. అలాగే సుధర్మ అనేది యాదవుల సభ పై కూడా సుధర్మ అనేది, పైన ఇంద్రలోకంలో సభ కూడా సుధర్మ, అలాగే యాదవుల సభ కూడా సుధర్మ అంటారు. ఈ సుధర్మ అనేటువంటి సభ కూడా ఏమాత్రము దీంతో సాటి రాదు. అట్లాంటి సభని నిర్మిస్తున్నాడు ఇక్కడ మయుడు. దేవతల సభ గాని యాదవుల సభ గాని పోల్చడానికి వీలు లేనటువంటి అత్యద్భుతమైనటువంటి సభని మయుడు ఇక్కడ నిర్మిస్తున్నాడు పాండవుల కోసం. తాం స్మ తత్ర మయేనోక్త రక్షంతి చ వహంతి చ సభామష్టౌ సహస్రాణి కింకరా నామ రాక్షసాః. ఈనాటి యొక్క ఆర్కిటెక్చర్ వాళ్ళకి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఈ శ్లోకం కొండంత బలం లాంటిది. ఇప్పుడు ఆధునికమైనటువంటి టెక్నాలజీలో మోబుల్ బిల్డింగ్స్, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి బిల్డింగ్ ని తరలించేస్తున్నారు. అనేకమైనటువంటి రకరకాలైనటువంటి పిల్లర్స్ తో లేకుండాను, పిల్లర్స్ తో పాటుగాను మొత్తం భవంతి అంతా కూడా ఇట్లా తీసుకొస్తారు, ఒక ట్రక్ లో పెడతారు, ఆ ట్రక్ లో మెల్లగా మూవ్ చేసుకుంటూ వెళ్తారు, ఇంకో కిలోమీటర్ లో ఇంకో ఊళ్ళోనో తీసుకెళ్లి ఆ ప్రదేశంలో ఆ బిల్డింగ్ ని స్థాపించేస్తారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈనాడు. ఇట్లా కూడా చేస్తారా అనిపిస్తుంది. కానీ దానికి అంతటికీ ఆలంబరం మహాభారతమే అని చెప్పి ఈ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. మయుడు కట్టిన మయసభ అలాంటిది, అది ఇక్కడ చెప్తున్నారు. తాంస్మ తత్ర మయేనోక్త, మయేన ఉక్త, మయుడి చేత ఆజ్ఞాపించబడినటువంటి, మయుడి చే నియమించినటువంటి కింకరల చేత రక్షించబడుతున్నటువంటి, మోయబడుతున్నటువంటి, వహంతి అంటే మోయడం, రక్షంతే అంటే రక్షించడం, ఆ సభని కాపలా కాస్తున్నటువంటి కింకరులు రక్షిస్తూ ఉంటారట. ఆ సభ కోసం నియమించబడినటువంటి కింకరులు దాన్ని మోస్తూ ఉంటారట. ఎంతమంది అనేటువంటిది వ్యాసుడు పక్కగా లెక్క ఇచ్చేశాడు. సభాం అష్టౌ సహస్రాణి, 8,000 మంది కింకరులు ఆ సభని మోస్తూ ఉంటారట. అష్టౌ సహస్రాన్ని, ఈ కింకరులను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. 8,000 మంది కింకరులు ఆ సభని, కింకరాహ రాక్షస కింకరులు, రక్షించేటువంటి. కింకర అనే శబ్దానికి అర్థం ఏంటంటే కిం కరోమి ఇది కింకరాహ అంటే ఒక పని తర్వాత ఇంకా తర్వాత ఏం చేయమంటారు అని అడిగేటువంటి సేవకులని కింకరులు అంటారు. గురువుగారు ఈ పని అయిపోయిందండి, ప్రభు ఈ పని అయిపోయిందండి, తర్వాత ఏం చేయమంటారు అని అడిగేవాళ్ళు కింకరులు, సేవకులు. అట్లా 8,000 మంది కింకరులు ఈ సభని మోస్తూ రక్షిస్తూ ఉంటారట. కింకరా నామ రాక్షసాః, 8,000 మంది రాక్షసులు, కింకరులు ఏం చెప్తే అది చేసేటువంటి వాళ్ళు. మరి ఈ సభని ఇక్కడ కాదు, తర్వాత అక్కడ పెట్టు అని చెప్పంటే ఈ సభని మోసుకు వెళ్ళి అక్కడ పెడతారు, ఆ స్థానంలో పెడతారు. అట్లా ఒక చోట నుంచి ఒక చోటకి మార్చగలిగినటువంటి ఒక సభని ఆ మోస్తూ రక్షిస్తూ ఉండేటువంటి కింకరులతో పాటుగా ఉన్నటువంటి సభని నిర్మించాడు మయుడు. ఇది చాలా గొప్ప విశేషం. ఈ సభని ఇక్కడ కాకపోతే ఇంకో చోట పెడతారు అంతే. అట్లా ఉంటుంది చూడండి. అంతరిక్ష చరాఘోర, అదే వాళ్ళే చెప్తున్నారు.
వాళ్ళు అంతరిక్షంలో చరించగలిగినటువంటి వారు. అంతరిక్షచరాఘోర మహాకాయ మహాబలా రక్తాక్షా పింగళాక్షశ్చ సుత్తికర్ణ ప్రహారిణ. ఆ రాక్షసులు 8,000 మంది కింకరులు ఎట్లాంటి వాళ్ళు? ఒక భవనాన్ని, ఒక సభని, అంత భయంకరమైన పెద్ద సభని, అత్యద్భుతమైనటువంటి సభని ఎక్కడ ఏమి చెక్కు చెదరకుండా ఓ ప్రదేశం నుంచి ఓ ప్రదేశానికి మార్చగలగాలంటే వాళ్ళ యొక్క శక్తి ఎలా ఉండాలి? అది వర్ణిస్తున్నాడు ఇక్కడ. అంతరిక్షచరా, వాళ్ళు అంతరిక్షంలో చరించగలిగినటువంటి వాళ్ళు, ఆకాశగాములు, ఘోరమైనటువంటి పరాక్రమం కలిగిన మహాకాయులు వాళ్ళు, ఒక్కొక్కళ్ళు మంచి వస్తాదులాగా ఉన్నటువంటి బలం కలిగిన వాళ్ళు. మహాబల రక్తాక్ష పింగళాక్షాశ్చ, ఎర్రటి రక్తము ఎర్రగా ఉన్నటువంటి కళ్ళు కలిగిన వాళ్ళు, పింగళ వర్ణంతో కలిగినటువంటి పిల్లి కళ్ళలాగా ఉండేటువంటి వాళ్ళు, గోధుమ ఈ తేనె కళ్ళలాగా ఉండేటువంటి వాళ్ళు, ఎర్రటి కళ్ళ కలిగినటువంటి వాళ్ళు. సుత్తి కర్ణాహ ప్రహారిణాహ. సుత్తి కర్ణములు అంటే చెవులు. ఎట్లా ఉంటాయంటే మనకి ఆల్చిప్పలు ఓపెన్ చేస్తే ఎలా ఉంటాయో, అటో చిప్ప ఇటో చిప్ప తగిలిస్తే ఎలా ఉంటాయో వాళ్ళ కర్ణాలు అలా ఉంటాయట. సుత్తి కర్ణ అట్లా. సుత్తి కర్ణ ప్రహారిణ, ఎవరినైనా సంహరించగలిగినటువంటి వాళ్ళు, అంత బలశాలులైనటువంటి వాళ్ళు ఈ 8,000 మంది కింకరులు ఈ మైసభని రక్షిస్తూ ఉంటున్నారు. తస్యాం సభాయాం నళినీం చకార ప్రతిమాం మయః వైఢూర్య పత్రవితతాం మణినాల మయాంబుజాం. ఇక ఆ సభలో అత్యద్భుతమైనటువంటి ఒక పుష్కరిణిని నిర్మించాడు మధ్యలో. ఆ సభా మధ్యలో ఉండేటువంటిది పుష్కరిణి. తస్యాం సభాయాం, ఆ సభలో నళినీం చకార ప్రతిమాం మయః. ప్రతిమాం అనే పదానికి అర్థం ఏంటంటే అసమానమైనటువంటి అని అర్థం. అంటే దీంట్లో తిరుగులేనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నళినీంచకార, ఒక కొలను, ఒక సరోవరాన్ని నిర్మించాడు. పుష్కరిణి అంటే ఏంటంటే 4 వైపులా కూడా దిగటానికి మెట్లు ఉండేటువంటి మార్గం కలిగినటువంటి దాన్ని, అన్ని వైపులా మార్గం కలిగి దిగటానికి వెళ్ళేటువంటి దాన్ని పుష్కరిణి అంటారు. అట్లాంటి దాన్ని చేశాడు. ఎక్కడి నుంచైనా, ఎటువైపు నుంచైనా చక్కగా దాంట్లో అలా దిగి వెళ్తూ లోపల స్నానం చేసి రావచ్చు. అట్లాంటి పుష్కరిణి నిర్మించాడు. సరోవరం అత్యద్భుతంగా ఉంది. ఎట్లాంటిదయ్యా అంటే వైఢూర్య పత్ర వితతాం. పత్రము అంటే రెక్కలు. ఆ సరోవరంలో, ఆ పుష్కరిణిలో ఉన్నటువంటి పద్మాల యొక్క పత్రాలు వైఢూర్యాలతో నిర్మించబడ్డ పత్రాలు. అంత ఆర్టిఫిషియల్ ఉన్నాయి కొన్ని, అలాగే న్యాచురల్ గా ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. కృత్రిమము, సహజము రెండూ ఉన్నాయి. వైఢూర్య పత్ర వితతాం మణినాల. నాళము అంటే ఆ పద్మానికి కింద ఉండేటువంటి కాడ ఏదైతే ఉంటుందో దాన్ని నాళం అంటారు. ఆ నాళాలు దేంతో తయారు చేశారంటే మణులతో తయారు చేశారట. మణులతో తయారు చేసినటువంటి కాడ నాళము, వైఢూర్యములతో తయారు చేయబడినటువంటి చక్కటి పత్రాలు కలిగినటువంటి పద్మాలని ఆ సరోవరంలో నిక్షిప్తం చేశాడు. పద్మాలు ఇలా ఉంటే ఇంకా ఆ సరోవరం ఇంకేం చెప్పాలి? పద్మ సౌగంధికవతీం నానా ద్విజగణాయుతాం పుష్పితై పంకజైశ్చిత్రాం కూర్మైర్మత్స్యైశ్చ కాంచనై. బంగారమయమైనటువంటి మత్స్యకూర్మాలని దాంట్లో ఉన్నాయట. కాంచనై మత్స్యకూర్మై. కూర్మములు అంటే తాబేళ్లు, మత్స్యములు అంటే చేపలు. చేపలు, తాబేళ్లు కూడా బంగారుమయమైనటువంటివిగా అట్లా దాంట్లో రూపొందించి పెట్టాడు. సహజమైనటువంటివి ఉన్నాయి, మళ్ళీ లేకపోలేదు, అవి ఉన్నాయి. అట్లా పద్మ సౌగంధికవతి, పద్మాల యొక్క సౌగంధంతో గుబాళించిపోతుంది ఆ సరోవర ప్రాంతం అంతా కూడా. పద్మ సౌగంధం, సుగంధం, పద్మ సుగంధాలతో. నానా ద్విజగణాయుతాం. ద్విజము అంటే ఇక్కడ పక్షి. నానా ద్విజగణాయుతం, అనేకమైనటువంటి పక్షుల యొక్క సముదాయంతో కూడుకుని ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా. పుష్పితై పంకజై చిత్రాం. చక్కటి పుష్పాలతో, పంకజములతో, పద్మాలతో, పుష్పించినటువంటి పద్మాలతో చిత్ర విచిత్రమైనటువంటి ఆ ప్రదేశం, ఆ సరోవర ప్రాంతం అంతా కూడా, ఆ సరోవరంలో నీరు, జలాశయంలో అంతా కూడా అనేకమైనటువంటి జలచరాలతో కూడుకుని ఉన్నాయట చక్కగా. కాంచనై మత్స్యకూర్మైశ్చ చిత్రస్ఫటిక సోపానం. సోపానము అంటే మెట్లు. దాంట్లో దిగడానికి కూడా ఎట్లాంటి మెట్లు ఉన్నాయంటే చిత్ర స్ఫటికములతో, విచిత్రమైనటువంటి స్ఫటికాలు. స్ఫటికాలు ఒకే స్ఫటిక తెచ్చాడా అంటే అబ్బే కాదండి. ఇటు పక్కన ఒక స్ఫటిక వాడాడు, అటు పక్కన ఇంకోటి వాడాడు, ఇటు పక్కన 4 వైపులా 8 దిక్కులో 8 రకాల స్ఫటికలు వాడాడు. అట్లా వాడు. అది ఆ మయసభ.
చిత్రస్ఫటిక సోపానాం నిష్పంక సలిలాం శుభాం. పోనీ ఆ సరోవరంలో ఆ జలాలలో సలిలము అంటే జలము, ఆ నీళ్ళలో ఏమైనా బురద మట్టి ఏమైనా ఉందా, దిగటానికి వీలుగా ఉందంటే నిష్పంకం అన్నాడు. పంకమే లేదండి, అసలు దాంట్లో బురద లేదు, ఏమీ లేదు, మట్టే లేదు. నిష్పంక సలిలాం శుభాం, ప్యూర్ గా తెల్లగా స్వచ్ఛంగా, ఇక్కడ సూది వేస్తే కింద కనిపించేట్టుగా ఉంది, రూపాయి బిళ్ళ వేస్తే కింద కనిపించేట్టుగా ఉంది. అంత స్వచ్ఛమైనటువంటి జలముల మధ్యలో ఇన్ని రకాలైనటువంటి పుష్పాలు పెట్టాడు, వైఢూర్యంతో కూడినటువంటి పద్మాలు పెట్టాడు, పైగా వాడికి సౌగంధికం అన్నాడు, చక్కటి సువాసన కూడా వస్తున్నాయన్నాడు. ఏం మాయ చేశాడో ఏమిటో. బంగారమయమైనటువంటి మత్స్యకూర్మాలు అంటారు. నేను చూడండి, రకరకాల రంగురంగుల చేపలు కూడా ఎలా ఉంటున్నాయో, నిజంగా బంగారమేనా అన్నట్టుగా ఉంటాయి. జపనీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అలాగే కొన్ని మ్యూజియంలో పెడుతూ ఉంటారు నీళ్ళలో, అలా అలా నిజంగా బంగారు రకంగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. ఆ విధంగా ఉన్నటువంటివన్నీ జలచరాలు. అట్లాగే మందానిల సముద్ధూతాం ముక్తా బిందుభిరాచితాం మణి మహామణిశిలా పట్ట బద్ధ పర్యంత వేదికాం. చక్కటి వేదికలు, ఆ సరోవరం దగ్గర చుట్టూతా కూర్చుని చక్కగా ఆహ్లాదంగా చూడటానికి సరిపోయేటువంటి వేదికలు. వేదికలు అంటే మనకి బెంచీలు లాంటి డయాస్ ఏ విధంగా అయితే ఉంటాయో అట్లాంటి వేదికలన్నీ కూడా మహామణి శిలా పట్టబద్ధ పర్యంత వేదికాం అన్నాడు. అత్యద్భుతమైనటువంటి పెద్ద పెద్ద మణులు తీసుకొచ్చి ఆ మణుల్ని వేదికలుగా చెక్కేశాడు అంతే. ఒక శిల, ఆ శిలంతా మణిశిల, మామూలు శిల, చంద్రకాంత శిల, సూర్యకాంత శిలలు ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటూ ఉంటామో ఆ పెద్ద శిలను తీసుకొచ్చి దాన్ని ఒక వేదికగా, కూర్చోటానికి వేదికగా తీర్చిదిద్దేశాడు. అది కూడా ఉక్కిన బల్లలాగా ఉందా, అబ్బే ఉయ్యారాలు హాయిగా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన స్టైల్స్ లో ఆనుకోవడానికి వీలుగా చేసుకొచ్చాడు. అలాగే మందా ప్లస్ అనిలము అంటే వాయువు, చక్కగా మెల్లగా హాయిగా పిల్లగాళ్ళు చల్లగాలులు వీచేటువంటి ప్రదేశం. అంటే 4 వైపులో కూడా చక్కటి వాతావరణం కలిగి ఉంది ఆ సరోవరం. మందానిల సముద్ధూతాం అంటే చుట్టూతా చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల పై నుంచి చల్లటి మంద అనిల, మెల్లగా పిల్లవాయువులు వీస్తూ అలా అలా వస్తూ కంపితమైనటువంటి చెట్ల వల్ల మందానిల సముద్ధూతాం ముక్తా బిందుభిరాచితాం. ముక్తా బిందుభి, సరోవరంలో ఆ ప్రాంతంలో ముక్తా బిందుభి అంటే నీటి తుంపర్ల జల్లులు అలా 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 స్ప్రింకిల్ చేస్తున్నట్టుగా, వాళ్ళ మీద అలా అభిషేకం చేస్తున్నట్టుగా, అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని, అటువైపు వస్తున్నటువంటి వాళ్ళని, పెళ్లిళ్ళలో వాటిల్లో అప్పుడప్పుడు మనకి వాటితో మన మీద పోస్తుంటారు చూసారా, అట్లా పన్నీరు ఎలా అయితే చల్లుతామో అలా అనేకమైనటువంటి రకాల యంత్రాలతో చల్లితే ఎట్లా ఉంటుందో అట్లా ముక్తా బిందువి. ఎట్లాంటి బిందువులు ఇవి అంటే ముత్యాలు లాంటి, ముక్త అంటే ముత్యం, ముత్యపు బిందువుల వంటి బిందువులు అలా నీటి తుంపర్లు అలా మన మీద పడుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తూ, ఓ పక్కన చల్లటి వాయువులతో, ఓ పక్కన కూర్చోడానికి ఏమైనా అత్యద్భుతమైనటువంటి మహామణి శిలతో చేసినటువంటి వేదికలో ఓ పక్కన, ఎదురుకుండా సరోవరం, అత్యద్భుతమైనటువంటి సుందరం దృశ్యాలు, పద్మాలు, ఆహ్లాదం. ఇంతకంటే ఏం కావాలి? మనసు ఎట్లాంటి వాడైనా సరే ఆహ్లాద పడిపోయి పరవశుడైపోతాడు కదా. రాయి లాంటి కఠోరమైన మనసు కలిగినటువంటి వాడు కూడా ఆహా ఒక నిమిషం ఉండి ఇక్కడ చూసొద్దాం, ఒక ఫోటో తీసుకుందాం, సెల్ఫీ తీసుకుందాం అనుకుంటూ ఉంటాడు. అట్లా ఉంటాయి అవన్నీ. అలాగే మణిరత్న చితాం తాం తు కేచిదభ్యేత్య పార్థివాః దృష్ట్వాపి నాభ్యజానంత తే అజ్ఞానాత్ ప్రతతం చ్యుత. అయిపోయింది, ఇక్కడే విషయం చెప్పేశారు ఈ శ్లోకంలోనే. అత్యద్భుతమైనటువంటి మణిరత్న చితాంతాంతు అంటే మణులతో రత్నాలతో పొదిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ సరోవరాల్లో కేచిద్ అభ్యేత్య పార్థివ అనే పదానికి అర్థం రాజులు. కేచిద్ అభ్యేత్య ఆ సరోవరం దగ్గరికి వచ్చి, ఇది సరోవరం కాదు, మొత్తం అంతా మణులు, రత్నాలు, వాటితో ఫ్లోరింగ్ వేశారు అంతే, ఏమీ లేదు అని చెప్పి అనుకుని దృష్ట్వా అపి, దాన్ని నిశితంగా పరిశీలించి కూడా, చూసి కూడా, నాభ్యజానంత నా అభిజానంత, తెలుసుకోలేకపోయారు, చూసి కూడా తెలుసుకోలేకపోతున్నారు ఇది సరోవరం రా బాబు అని చెప్పి. తే అజ్ఞాత్, ఈ అనేటువంటి అక్షరం జ్ఞ అంటే జ్ఞానము, అజ్ఞ అంటే తెలుసుకోలేక, అసలైనటువంటి విషయం తెలుసుకోలేక, ఇది సరోవరం అనేటువంటి విషయం తెలుసుకోలేక, తే అజ్ఞాత్ పతంత్యుత పతంతి అనే పదానికి అర్థం పడిపోవటం. ఇది చూసి కూడా ఓ పక్కన,
ఇది సరోవరం కాదు అనుకుని అజ్ఞానంతో దాంట్లో పడిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కేచిదభ్యేచ్ఛ పార్థివ, రాజులు అక్కడికి రావటము, వచ్చి ఆ శిల్ప చాతుర్యంతో ఇది సరోవరం కాదు, ఇది కేవలం నేల లాగానే ఉంది, మామూలుగానే భూమి మాదిరిగానే ఉంది, కాకపోతే ఈ కట్టినటువంటి రత్నాలు వజ్ర వైఢూర్యాలు ఆ విధంగా ఏర్పాటు చేశారనేటువంటి భావించుకుని దాంట్లో పడిపోవటం కూడా జరిగింది. ఒక్క దుర్యోధనుడే కాదు, మిగతా పార్థివరాజులందరూ పడ్డారనేటువంటి విషయం ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే పూర్వకాలంలో ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఇక్కడ నీళ్లు కాదు, డైరెక్ట్ గా కొలంలో పట్టడం, వాళ్ళు లేవడం, పడిన తర్వాత లేవగానే వాళ్ళకి చక్కగా ఏ నకులుడో సహదేవుడో వచ్చి మళ్ళీ చక్కగా వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఆ వస్త్రాలు కట్టుకుని మళ్ళీ చక్కగా స్నానం చేసి లోపలికి వస్తున్నారనమాట. అర్థం అది, కాళ్ళు కడుక్కోవడం, పూర్తిగా దిగడమే. తాం సభామభితో నిత్యం పుష్పవంతో మహాద్రుమా ఆసన్నానావిధా లోలాః శీతఛాయా మనోరమాః. ఆ సభకి చుట్టుపక్కల ఉన్నటువంటి వృక్షాలను వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ద్రుమాహ, మహాద్రుమాహ, పెద్ద పెద్ద వృక్షాలు. తాం సభాం అభితః, అభితః అంటే చుట్టూత. ఆ సభకి చుట్టూత ఎట్లాంటి ద్రుమములు అవన్నీ కూడా నిత్యం పుష్పవంతో మహాద్రుమాహ, నిత్యము పుష్పించేటువంటి, చక్కగా అనేకమైనటువంటి పుష్పాలను అందించేటువంటి పెద్ద పెద్ద వృక్షాలు. ఆసన్నానా విధాలోలాహ, నానా విధములైనటువంటి అనేక రకాలైనటువంటి పుష్పాలతో కూడిన మహావృక్షాలు. అవి ఆ ప్రాంతాన్నంతా కూడా శీతఛాయా మనోరమా, సుందరమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగిస్తూ, మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ, శీతఛాయ చల్లటి నీడనిస్తూ ఆ ప్రాంతాన్ని ఇంకాస్త నందనవనంలా మారుస్తున్నాయి. కాననాని సుగంధీని పుష్కరిణ్యశ్చ సర్వశః, సర్వశః పుష్కరిణి, అనేకమైనటువంటి వనాలు. కాననము అంటే వనము. సుగంధీని కాననాలు, సుగంధభరితమైనటువంటి వనరాజములన్నీ ఆ ప్రదేశంలో చుట్టూతా ఏర్పాటు చేశాడు. పుష్కరిణి ఏదైతే ఉందో ఆయన నిర్మించిన ఆ పుష్కరిణ్యశ్చ సర్వశః, పుష్కరిణికి అన్ని దిక్కులా కూడా వృక్షాలు, చక్కగా వనాలు మొదలైనటువంటివన్నీ ఆహ్లాదభరితంగా ఉండేట్టుగా వాటిలో సంచరించడానికి సభలో ఇంత నిర్మించాడు. సభ బయట కాదు, సభలో ఇంత నిర్మించాడు. హంసకారండవోపేతాశ్చక్రవాకోప శోభితా. మళ్ళీ పక్షులే కాకుండా హంసలు, కారండ పక్షులు, చక్రవాక పక్షులు మొదలైనటువంటివన్నీ శోభాయమానంగా వచ్చి అక్కడ ఆనందంగా ఆహ్లాదంగా విహరించి వెళ్తున్నాయి. చూడండి, హంసకారండవోపేతాశ్చక్రవాకోపశోభితా, వాటితో విరాజిల్లుతున్నటువంటి సభా ప్రాంగణం అదంతా కూడా. జలజానాం చ పద్మానాం, ఇక పద్మాలు ఎట్లా ఉన్నాయి? జలజ, జ అంటే పుట్టడం, జలజ అంటే జలమునందు పుట్టినటువంటివి. అలా కాకుండా స్థలజ అంటే స్థలమునందు పుట్టినవి. అన్ని రకాల కలువులు, అన్ని రకాల పద్మాలు ఉన్నాయట. జలమునందు పుట్టినటువంటి పద్మాలు జలజానాం చ పద్మానాం స్థలజానాం చ సర్వశః మారుతో గంధమాదాయ పాండవాన్ స్మ నిషేవతే. అక్కడ పాండవులు ఆ సభలో కూర్చుని ఉన్న సందర్భంలో ఈ హంసలు, ఈ చక్రవాక పక్షులు, హాయిగా గాలి, ఆ వృక్షాలు, ఓ పక్కన సుగంధభరితమైనటువంటి పుష్పాల సువాసన, జలజానాం చ పద్మానాం, నీటిలో పుట్టినటువంటి పద్మాలో పక్కన స్థలజానాం చ సర్వశః, స్థలమునందు ఉద్భవించే, నీరు లేకుండా స్థలంలో మట్టిలో పెరిగేటువంటి పద్మాలు కొన్ని ఉంటాయి. వాటితో పాటుగా వాటన్నిటితో మారుతో గంధమాదాయ, సుగంధభరితమైనటువంటి వాయువులు వీస్తూ పాండవుల్ని సేవిస్తూ ఉన్నాయి ఆ సభలో అని వర్ణించారు. పాండవాన్స్మ నిషేవతే, నిషేవతే అంటే సేవించడం, సేవిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి సభ నిర్మించాడు మయుడు. ఈదృశీం తాం సభాం కృత్వా, ఈదృశీం సభాం కృత్వా, ఇట్లాంటి సభని మయుడు చేసి ఎన్నాళ్ళు పట్టిందిట? మాసై పరిచతుర్దశై, చతుర్దశై మాసై, 14 నెలలు పట్టిందిట ఈ సభ నిర్మించడానికి. మనకి 14 శ్లోకాలు చెప్పేశాడు. మాసై పరిచతుర్దశై, చతుర్దశై 14 నెలలు, మాసములు, ఈ నెలలు కష్టపడి మయుడు ఈ సభని చేసి నిష్ఠితాం ధర్మరాజాయ మయో రాజన్యవేదయత్, అత్యద్భుతమైనటువంటి ఈ సభను నిర్మించి ధర్మరాజు కోసం మయుడు, ధర్మరాజా ఇదిగో అని చెప్పి చూపించి నివేదించాడు. సభా ప్రాంగణం ఇది, ఆయన సభ, మయ సభ అనేటువంటిది, ఆ సభను నిర్మించాడు. అప్పుడు దాన్ని చూసి మయుడి యొక్క పేరు మీదగానే ఆ సభ ప్రసిద్ధమవుతుందని చెప్పి ఆ సభలో ఇక అత్యద్భుతమైనటువంటి రాజకార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సభలోనే దుర్యోధనుడు పట్టం కూడా జరిగింది. అవన్నీ కూడా ముందు ముందు ఆ వివరాలు ఎప్పుడు ఏం జరిగింది అనేటువంటివన్నీ వస్తాయి. ఇది శ్రీమన్మహాభారతే సభా పర్వణి తృతీయోధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.